హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. చూడండి, ఇది బ్లాక్బెర్రీ చెట్టు. ఇది బ్లాక్బెర్రీ చెట్టు నేను అమెజాన్ నుండి కొనుగోలు చేసిన. మీరు గమనించినట్టయితే చూడండి, వీటికి ఈ విధంగా మనకు రంపాలు లాంటి ముళ్ళు ఉంటాయండి. ఇది నేను మామూలుగా ఇంత మొక్క ఉండొచ్చు. నేను తీసుకొచ్చినప్పుడు నేను మొక్క పెట్టినటువంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన. ఇంతే ఉంది. అది నేను పెట్టిన తర్వాత దీని మొదలు ఇదండి, మనకి ఇక్కడ ఉంటుంది. ఇది పెట్టిన తర్వాత ఏమైందంటే మనకు ఏదో ప్రాబ్లం అయ్యి పైన ఎండిపోయింది. ఒకటేసారి ఎండిపోయిన తర్వాత ఆల్రెడీ నేను చెట్టు మొత్తం డ్యామేజ్ అయింది అనుకున్నా. నా లక్ ఏంటంటే ఎప్పుడైతే ఎండిపోయిందో తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా ఈ విధంగా మీరు గమనించినట్టయితే ఈ విధంగా చిగుర్లు అనేది నేను పెట్టిన ప్లేస్లోనే అవుపడ్డది. ఇక సరే సెట్ అయింది అనుకున్నా. ఇక విపరీతమైన తీగనండి, ఇదంతా ప్రూవ్ చేసిన విపరీతమైన తీగ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెట్టి నేను 4 సంవత్సరాలు దాటుతుంది. పోయిన సంవత్సరం అయితే పూలు వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం ఏంటంటే సడన్గా ఇప్పుడు చూసిన ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇట్లాంటి కిందనే భూమి ఇట్లా పారుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ భూమి మీద అంతే అక్కడ వేర్లు వస్తూ ఉంటాయి. ఇది మున్న చెట్టు కాబట్టి మనం కొంతవరకు వేరే చోట పెట్టే ధైర్యం చేయలేదు నేను. ఇక్కడ చూడండి, ఇగో బ్లాక్బెర్రీ చూడండి, ఇదే ఏదో అక్కడి నుంచి వెళ్ళినది. ఇక చూడండి బ్లాక్బెర్రీ పండు చూడండి. ఇది నేను ఒకసారి ఇది తెంపుతా. దీని టేస్ట్ వాస్తవానికి ఇంతవరకు చూడలేదు. ఇక ఇది చూడండి తెంపుతున్నా. ఈ విధంగా రెడ్ ఆరెంజ్ కలర్ ఉన్నది, కానీ బ్లాక్బెర్రీస్ కూడా మన దగ్గర స్టార్ట్ అయినాయి.